మద్యం టెండర్లు వేయకుండా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి పోలీసుల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి విమర్శలు చేశారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం అమ్మకాల విషయంలో సిండికేట్ గా ఏర్పడి ఎవరిని టెండర్లు వేయనివ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. నిన్నటి రోజు సాయంత్రం నుంచి స్వయంగా సీఐలు, డీఎస్పీలు మద్యం టెండర్లు వేసిన వారిని పిలిపించి అక్రమ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. మద్యం పాలసీ విషయంలో ఇప్పటికే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, పైగా ఇప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా సిండికేట్లుగా ఏర్పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. కేవలం మద్యం విషయంలోనే కాకుండా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వారి అనుచరులకు తెలియకుండా ఏ పని చేయకూడదని బెదిరింపులకు గురి చేస్తున్నారంటే ఇది మీరు ఇచ్చిన అసలు కాదా అంటూ ధ్వజమెత్తారు. దీనివల్ల ప్రభుత్వానికి గండిపడటమే కాదని, కొందరు అక్రమార్కుల చేతుల్లోకి సంపద పోతుందని, ఇది రాష్ట్రానికి మంచిది కాదని వెంకట్రామరెడ్డి అన్నారు. చివరికి కొందరు ఎమ్మెల్యేలు మద్యం షాపుల వద్ద పల్లీలు అమ్ముకునేందుకు కూడా ఒక రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారన్నారు. ఇంత యథేచ్ఛగా బరితెగింపు చర్యలకు పాల్పడుతుంటే జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రంలోని ఈ పరిస్థితులకు కారణమన్నారు. నీకు ఓటేసిన వాళ్ళు నువ్వు గెలవాలి అని చెప్పేసి ఈ కూటమి అనేది కూడా అధికారం రావాలని మేధావులు వారందరూ సైతం కూడా ఆశ్చర్యపరిచేటట్లు కూడా ఈరోజు మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న తంతులు ఒక 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ప్రతి ఎమ్మెల్యే బెదిరించడం, ఎవరైనా కానీ మీరు కనుక వేశారంటే మీరు చేసుకోలేరు వ్యాపారం, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉండరు అని చెప్పడం. మళ్ళీ నిన్న సాయంకాలం నుంచి మళ్ళీ కొత్త పోకడం మళ్ళీ అయింది. సిఐలు, డిఎస్పీలే ఫోన్లు చేస్తున్నారు. మీరు గన ఈ మద్యం దానికి గన మీరు డీడీ కట్టి ఏమన్నా వేసుకున్నారంటే మీకు మంచిది కాదు, చూడు రా ఒత్తూరు స్టేషన్కి వచ్చి పో అని నిన్న సాయంకాలం నుంచి దాదాపుగా కొన్ని నియోజకవర్గాల్లో డిఎస్పీలు, సిఐలు కూడా ఫోన్ చేస్తున్నారు. ఉదంతాలు కూడా ఇదంతా కూడా తెలియదా చెప్పిన ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా డీడీలు కట్టి కూడా వచ్చి షాపులు తీసుకోవాలని చెప్పి వేసేవారు. ఒక్క రాలేదు. ఒక 10-15 రోజుల నుంచి అందరికీ ఫోన్లు పోయినాయి. ఒకటే బెదిరింపులు, ఎవరు కానీ రాలేదు. ప్రభుత్వమే కనీసం 1,00,000 డీడీలు 1,00,000 మంది అయినా కడతారంటే ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంతవరకు 50-60 వేలు కూడా ఈరోజు కట్టలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఓపెన్గా చెప్తున్నారు. కండి అందరు కలిసి అయితే మాతోనే కలుసుకోవాలి, వ్యాపారాలు చేయాలి. మీకు తెలీదా? నిజంగా తెలీదా? ఎస్పీలకు తెలీదా? కలెక్టర్ తెలీదా? కలెక్టర్, ఎస్పీలు అంటే వెంటనే కూడా ప్రభుత్వానికి వెంటనే కూడా చెప్పడం లేదా? ఎలా జరుగుతుంది? లాంటి చేతగానితనమా? లాంటి రాష్ట్రాన్ని అంతా కూడా దోపిడీ చేయాలనుకుంటున్నారా మీరందరూ కూడా? ఒక వ్యాపారం అనేది కూడా చేయకూడదు, ఒక పని చేసుకోకూడదు, ఒక కాంట్రాక్ట్ చేసుకోకూడదు. ఈ పరిస్థితి ఈ జిల్లాలో కూడా, రాష్ట్రంతో పాటు ఈ జిల్లాలో కూడా ఉంది. అదే కాకుండా ఎస్పీ గారికి, నేను కలెక్టర్ గారికి, ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా మనం చేస్తున్నాం. ఒక శాండ్ విషయంలో, ఇసుక విషయంలో కావచ్చు, మద్యం విషయంలో కావచ్చు, నిష్పక్షపాతంగా కూడా అన్నీ కూడా చర్యలు చేపట్టండి. సిండికేట్ వలన ప్రభుత్వ ఆదాయానికి గండిపడేదే కాకుండా ఈ రాష్ట్రంలో దౌర్జన్యపరులకు, ధనవంతులకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పూర్ను రిచ్ చేస్తామని కాదు, రిచ్ చేశాడు. దౌర్జన్య పరువుల దగ్గర కొన్ని కోట్ల ఆక్రమ సంపాదన వచ్చేదానికి కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. కేవలం సిండికేట్ వల్ల ప్రభుత్వానికి మాత్రమే గండిపడేది కాదు, కొంతమంది వ్యక్తులు మాత్రమే, నియోజకవర్గానికి 1-2 వ్యక్తులు మాత్రమే వారి చేతుల్లోకి, ఇంకా ఎవరూ కూడా కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే మంత్రుల్లో, వారి చేతుల్లోకి ఇదంతా కూడా అక్రమ సంపాదన పోయేదానికి రూపొందించుకున్నారు ఈ రాష్ట్రంలో కూడా. ఓపెన్గా దీంట్లో కూడా నో ఎగ్జంప్షన్. అసలు ఈ జిల్లా కేంద్రంలో ఎలా జరుగుతుందో మీకు అందరికీ కూడా తెలుసు. ఇసుక చికెన్ దగ్గర నుంచి పెద్ద దగ్గర కూడా శాసించాలని చూస్తాను. అంటే ఎట్లా జరుగుతుందని కూడా చూసుకోవాలా. ఎంత అన్యాయం అంటే నేను ఎప్పుడు ఇనలేదు అసలుకో. నిన్న మొన్న
ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులే నాకే అన్ని అరక్ షాపులు వస్తాయి, మీరు అరక్ షాపుల దగ్గర అంటే బ్రాందీ అమ్మే చోట అమ్ముకుండే ఆ ఏంటో గుగ్గుల్లో ఇలాంటి శనగిత్తనాలో గ్లాసులు అంట, గ్లాసులు కూడా అది ఎక్కువ కాస్ట్ అంట, మాకు తెలియదు అవన్నీ కూడా. ₹10 మామూలుగా పావులాకి వచ్చి 20 పైసలకు వచ్చే గ్లాసు రూపాయి అమ్ముతారంట. ఇవి అమ్ముకోవడానికి కూడా ఒకరికి గుత్తాధిపత్యం ఇస్తాము మా నియోజకవర్గంలో మా టౌన్లో ఎంత ఇస్తారు అని చెప్పి అడుగుతానంట. ఇంతకంటే ఏం కాదు, సిగ్గు చెట్టు. నేను మళ్ళీ అనుకోవద్దండి, వాస్తవం ఇది. వేరుశనగ విత్తనాలు అడికే కారం బొరుగులు అవి అమ్ముకోవడానికి బండ్ల దగ్గర అందు అసలు ఉంది అంటాను. అప్పుడన్నా సెబ్బు పెట్టి భయపడతాండ్రి. ఇటు సోడా బండ్ల దగ్గర ఓపెన్గా అమ్ముతాను, టౌక్లాక్ దగ్గర అమ్ముతాను. టౌక్లాక్ దగ్గర పూలు ఒకటి అమ్ముతా అంటే ట్రాఫిక్ ఇబ్బంది అంటే అనుకుంటా అంటే నేనైతే వాళ్ళు చెప్పి వాళ్ళంతా నిష్ఠూరం నా పైన, మేము ఓట్లు వేసినా కూడా ఎప్పటికి చూడబో ట్రాఫిక్ ఇబ్బంది అంటాడు, అమ్ముకోండి అంటాడు. ఇప్పుడు సోడా బండ్లు కూడా దాని ముందర పూల బండ్ల ముందరో లేకపోతే పూల బండ్లు వెనకలు పెట్టుకొని ఓపెన్గా పేరుకు సోడా బండ్లు కానీ బ్రాందీనా ఏంటో అమ్ముతా అన్నారు. వీళ్ళు చీప్ లిక్కర్లు అమ్ముతారు. మళ్ళీ తర్వాత ఇప్పుడే నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళు ముందుగానే తెలుసు ఎవరికి వస్తాయి ఏం కదా అన్నీ మాకు తెలియకుండా ఎట్టు వస్తాయి షాపులు అనేసి. బెల్ట్ షాపులు కూడా నువ్వు ఈ ఊళ్ళో పెట్టుకో, నువ్వు కార్యకర్తలు కాపా నువ్వు పెట్టుకో కానీ మాకు ఇంత ఇవ్వాలి, ఇవన్నీ ఫిక్స్ అవుతాయి. అంటే ఈ శనగిత్తనాలు అమ్ముకోవడానికి బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి కూడా ఒక వారం రోజుల నుంచి అప్పుడే ఫిక్స్ చేస్తాను.